తన జీవితంలో 1,000,000 మంది కంటే ఎక్కువ ఆత్మలను రక్షించిన బిల్లీ గ్రహాం గారు ఏకో ప్రార్థనను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ఎలాగూ చెప్పారు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఉదయకాలం ఇచ్చేవారు తమ జీవితంలో ఏమీ కోల్పోరు అని చెప్పారు. అలాగే కొన్ని వేల సంఘాలను స్థాపించిన అపోస్తలుడు సహోదరుడు భగత్ సింగ్ గారు వేకో ప్రార్థన ప్రాముఖ్యతను కలిగి వేకోజాము ప్రార్థన దేవునితో మాట్లాడే ప్రశాంత సమయం అని తన జీవితంలో ప్రార్థననే ఒక ఆయుధంగా దేవుని స్వరాన్ని అనుదినం వినగలిగారు. చార్లెస్ పిన్ని అనే భక్తుడు ఒక తోటలోనికి వెళ్లి వేకువనే ప్రార్థించుచుండగా దేవుని తేజస్సు అతనిని ఆవరించి ఉన్నందున అతడు గొప్ప అద్భుత అనుభూతిని పొందేవాడు. ఆ చీకటి సమయంలో తన చుట్టూ ఉన్న రాళ్లు గడ్డి కూడా వెండివలే మెరుస్తున్నట్లు కనిపించేవట.